నా పేరు తంగేటి నానాజీ, నోన్ యాజ్ నాని. దళిత జర్నలిస్ట్ నెట్వర్క్ ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ని. యాక్చువల్గా మీకు 2 విషయాలు చెప్పాలి. ఒకటి, నేను స్పీకర్ని కాదు. 2, నేను చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మార్నింగ్ సుప్రీంకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ఎందరో ప్రొఫెసర్లు, మేధావులు అన్నీ మన రాజ్యాంగం కోసం చెప్పుకుంటూ వచ్చారు. ఇంకేం మిగల్లా చెప్పడానికి. కానీ ఏదో ఒకటి చెప్పాలి. మా వినయన్న మైక్ ముందు తోసాడు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి, సర్వసత్తాక సార్వభౌమాధికారాలతో గణతంత్ర రాజ్యంగా ఏర్పడి 75 ఏళ్ళు అయింది. సో ఈ 75 ఏళ్లలో రాజ్యాంగం ద్వారా మనం ఏం సంపాదించుకున్నామో అందరూ చాలామంది స్పీకర్లు చెప్పారు. సమానత్వ హక్కు, జీవించే హక్కు, నిర్బంధోచిత ఉచిత విద్య, అంటే అణగారిన వర్గాలు సమాజంలో నిలదొక్కునేందుకు ఏ ఏ హక్కులు కావాలో ఆ హక్కులన్నీ మనం రాజ్యాంగం ద్వారా మనం సంపాదించుకోగలిగాం. ఇప్పుడు రాజ్యాంగం కోసం ఎందుకు ప్రచారం జరగాలి? లేకపోతే రాజ్యాంగంకి ఇప్పుడు వచ్చిన ముప్పు ఏంటి? 75 ఏళ్ళుగా అదే రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటున్నాము, ఎన్నో అమెండ్మెంట్స్ చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. అదే రాజ్యాంగం మహోన్నత రాజ్యాంగంగా వెలుగొందుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈ రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో హక్కులను సాధించుకున్నాం, ఎన్నో అసమానతలను తొలగించుకున్నాం, ఎన్నో ఇంకా మూఢనమ్మకాలని మనం పోగొట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? పాలకులు ఏం చేస్తున్నారు? కొన్ని శక్తులు పనిగట్టుకొని ఏం చేస్తున్నాయి? మణిపాల్లో మొన్న జరిగిన సంఘటనలు అయితే ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే డౌట్ వచ్చే విధంగా ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది. ఇప్పుడు రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. రాజ్యాంగాన్ని మార్చేస్తారట. రాజ్యాంగాన్ని అంటే 75 ఏళ్ళగా మనం అనుసరిస్తున్నాం, ఓటు హక్కు కల్పించుకున్నాం, అసమానతలను తొలగించుకున్నాం, సమాజంలో అణగారిన వర్గాలకి ఒక గుర్తింపు సంపాదించుకున్నాం రాజ్యాంగం ద్వారానే. అలాంటి మహోన్నత రాజ్యాంగంపై ఇప్పుడు దాడి జరుగుతుంది. అలాంటి మహోన్నత రాజ్యాంగాన్ని ఇప్పుడు మార్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దీనిని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలి. ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలగాలి. అది మనందరి బాధ్యత. ఈరోజు ఇక్కడ జాతీయ సదస్సు జరిగింది. బట్ ప్రతి జిల్లాలోనూ, ప్రతి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, ప్రతి జిల్లాల్లోనూ రాజ్యాంగంపై సదస్సులు నిర్వహించి, రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన కల్పించి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనపై ఉందని మరోసారి చెప్తూ జై భీమ్.